ఎవరైనా కూర్చోవాలి, కళ్ళద్దాలు తీసేయాలి కూర్చునేటప్పుడు. పాహి పాహి మాం పాహి ప్రబోధయ పార్వతీ తనయ నమో నమో. మూషిక వాహన దోష నివారణ ముల్లోకాధిప నమో నమో. పాహి పాహి మాం పాహి ప్రబోధయ పార్వతీ తనయ నమో నమో. మూషిక వాహన దోష నివారణ ముల్లోకాధిప నమో నమో. నమో 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 నమో. గజముఖ వదన గౌరీ నందన భజనాలించు మనమో నమో. సజన హృదయ సంస్కృత సదయ సర్వజనామృత నమో నమో. సజన హృదయ సంస్కృత సదయ సర్వజనామృత నమో నమో. పాహి పాహి మాం పాహి ప్రబోధయ పార్వతీ తనయ నమో నమో. మూషిక వాహన దోష నివారణ ముల్లోకాధిప నమో నమో. ఇద్దరి తల్లుల ముద్దుల తనయ భుజ గణేశ నమో నమో. ఇద్దరి తల్లుల ముద్దుల తనయ భుజ గణేశ నమో నమో. వక్రతుండ సదయ కొకి వాహనయ దృకుడు చూపుము నమో నమో. వక్రతుండ సదయ కొకి వాహనయ దృకుడు చూపుము నమో నమో. పాహి పాహి మాం పాహి ప్రబోధయ పార్వతీ తనయ నమో నమో. మూషిక వాహన దోష నివారణ ముల్లోకాధిప నమో నమో. దిక్కు నీవేయని చక్కగా నమ్మితే మృక్కులు తీర్పుము నమో నమో. ఎవ్వరు కూడా మధ్యలో కళ్ళు తీయకూడదు. నేను చెప్పే వరకు మధ్యలో కళ్ళు తీస్తా అది చేసిందంతా కూడా వృధాగా పోద్ది. అయిపోయింది 5 నిమిషాలు. 2 నిమిషాలు కళ్ళు మూసుకో. నీ పొట్టలో ఉన్న బాబు సూపర్, అద్భుతం. దిక్కు నీవేయని చక్కగా నమ్మితే మృక్కులు తీర్చుము నమో నమో. మూషిక వాహన దోష నివారణ ముల్లోకాధిప నమో నమో. మూషిక వాహన దోష నివారణ ముల్లోకాధిప నమో నమో. పాహి పాహి మాం పాహి ప్రబోధయ పార్వతీ తనయ నమో నమో. మూషిక వాహన దోష నివారణ ముల్లోకాధిప నమో నమో. బొజ్జగణపతి ఎంతో అందంగా పార్వతీదేవి చక్కగా నలుగు పెట్టుకొని ఆ చైతన్యముతో, పార్వతీమాత యొక్క చైతన్యముతో వినాయకుడిని తయారు చేసింది కదా, అందరికీ తెలుసు. మరి అంత అందమైన ఆ బిడ్డడికి మరి ఈశ్వరుడు ఆ ఏనుగు తీసుకొచ్చి అతికించినప్పుడు ఆ రూపం ఎలా ఉంటుంది? మరి అలాంటి రూపము మరి మనం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? మనమే అసహించుకుంటాం, అవునా కాదా? మరి ఆ పరమాత్మ చూడండి, మరి లోకం కోసం మరి ఆ వినాయకుడు మనందరికీ తొలి పూజలు అందుకున్న వినాయకుడు, అందరికీ కూడా ఆదర్శప్రాయుడు. మరి ఆ గణనాథుని యొక్క జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. దండం పెట్టుకోవడం, పూజలు చేసుకోవడం కాదు. పరమాత్మ, నువ్వు ఏదైతే జ్ఞానాన్ని నాకు అందించు తండ్రి, నాకు ఏమీ తెలియదు, నేను పసిపాపన తండ్రి, నీ బిడ్డను, నేను తెలిసి చేసిన తెలియక చేసిన ఈ గత జన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ నేను ఎన్నో తప్పులు చేస్తున్నా, నన్ను క్షమించండి గురువుల్లారా అని చెప్పి ఆ పరమాత్మకి మనం క్షమాపణలు చెప్పుకొని కృతజ్ఞతలు చెప్పుకుంటే ఆ మాస్టర్స్ యొక్క శక్తిని మనకి ఆ జ్ఞానం ఆటోమేటిక్గా మనలో ఆ మార్పు అన్నది కలుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు వినాయకుడే కాదు, ఈశ్వరుడు కూడా. ఎప్పుడు ఈశ్వరుడు అంటేనే ధ్యానం. మనం అనుకుంటాం
మనం దేవుళ్ళ గురించి ధ్యానం చేస్తామంటే ఈశ్వరుడి గురించి మనం ధ్యానం చేసుకుందాం అనుకున్నాం. కానీ ఈశ్వర నువ్వెందుకు ధ్యానం చేస్తున్నావంటే నాకు ఇంకా పైలోకాల్లో ఉన్నారు, నేను వాళ్ళని కూడా దర్శనం, ఇప్పుడు మనం ఎలా అయితే ఈశ్వరుడి దర్శనానికి మనం ధ్యానం చేస్తామో, మరి దేవుళ్ళకి ఎలా అయితే ధ్యానం చేస్తున్నామో వాళ్ళు కూడా ఆ పైలోక వాసుల కోసం ధ్యానం చేస్తారంట. ఆ పైలోకాల్లో అధిపతుల కోసం, ఆ విశ్వలోకంలోని అక్కడ మరి మన కోసం వాళ్ళు కూడా అక్కడ సాధన చేస్తూ ఉంటారట. మరి వాళ్ళకి ఎంత శక్తి ఉందో మనకి అంత శక్తి ఉంది. కానీ మనం అన్నిటికీ కూడా భయపడిపోతుంటాం. ఎప్పుడైతే ఈ సాధన చేస్తామో